మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ విద్యారాణి గారు. నమస్కారం విద్యారాణి గారు. నమస్కారం. అయితే ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే ప్రతిదానికి కూడా అసలు ఫాస్ట్గానే జరిగిపోవాలి అని అలాంటి టైంలో ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి సో ఏదైనా తొందరగా జరిగిపోవాలి. సో అలాంటప్పుడు ఏదైనా స్టార్ట్ చేసామంటే ఫెయిల్ అవ్వడం సర్వసాధారణం, దాని నుంచే నేర్చుకుంటాం అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి పిల్లలు తీసుకోలేకపోతున్నారండి. ఈవెన్ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారు. సో ఫెయిల్ అవుతూ ఉండడం, ఇలా ఇన్ని ఎక్కువసార్లు ఫెయిల్ అవ్వడం వల్ల ఇంక నాకు జీవితంలో ఏం మిగిలింది, సూసైడ్ చేసుకుని మనమే అంతం చేసేసుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు హార్డ్ వర్క్ చేయాల్సిన టైంలో ఫెయిల్యూర్ అవుతున్నామని చెప్పేసి లైఫ్ని ఇక్కడితో ఎండ్ చేసేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి అసలు ఫెయిల్ అవుతున్నాం అనే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని సక్సెస్ వైపు నడిపించగలుగుతామంటారు మనం? పిల్లలే కాదు, పెద్దలు కూడా అన్నారు. అంటే మనకి ఇక్కడ ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఏది చేసినా ఫస్టే సక్సెస్ రాదు అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక వర్క్ చేస్తున్నా కొద్దీ ఈరోజు చేసింది ఒక ఎత్తు ఉంటుంది, రేపు ఇంకా పాలిష్ అవుతుంది, ఎల్లుండి ఇంకా డే బై డే అవుతూనే ఉంటుంది కదా. అది మనకు తెలిసి ఉండాలి. అది మనకు తెలిసిందనుకోండి, మనము షార్ట్ కట్లు చూడం ఫస్ట్. అవును, అది 2 minutes మ్యాగీ లాగా చేసేసేయాలి అంటే లైఫ్ ఏం మ్యాగీ కాదు కదా. అవును కదా, లైఫ్ అంటే మనము ఇప్పుడు ఒక వజ్రానికి మనం పాలిష్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, అలా మనము వజ్రమా మ్యాగీ అనేది చూసుకోవాలి. అంతే కదా. అవును. ఇప్పుడు మన లైఫ్ అలా చేసుకోవాలంటే అంత టైం పడుతుంది, అంత నాలెడ్జ్ పెంచుకోవాలి, మనం అప్డేట్ కావాలి, ఎవ్రీథింగ్ నేర్చుకుంటేనే మనం అలా చేయగలుగుతాము. లేదు ఫటాఫట్ కావాలి అని అంటే ఎలా అవుతుంది? ఫస్ట్ మనకు అది తెలుసుందనుకోండి, ఫస్ట్ మనము లోపల నుంచి బాధపడము, పిల్లలకు బాధ పెట్టము. మనం ఎప్పుడైతే బాధపడుతూ అబ్బా ఇది కాలేదు ఇది అయిపోవాలి అని అంటే పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు. అదే పట్టుకొని ఎస్ నాది కూడా అయిపోవాలి అని అనుకుంటారు. లేదు నాన్న ఇలా కాదు, ఇలా ఈరోజు ఇన్ని నేర్చుకున్నావు. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉంటాయండి, చిన్నపిల్లలు వెళ్తారు, 1 dayలోనే అన్నీ నేర్చుకోరు కదా. సో ఆ క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఒకరోజు ఒక 2 letters నేర్చుకున్నామంటే ఇంకో రోజు ఇంకో 2 letters, కాకపోతే A to Z ఒకటే రోజు నేర్చుకోలేము కదా మనము అనేది. మనం అలా ఇస్తుంటే ఓకే, వాళ్ళకి పేషెన్స్ అనేది పెరుగుతుంది, ఓకే అనేది అర్థమవుతుంది. మనకు ఓకే అనేది అర్థమైనప్పుడు మనం వెయిట్ చేస్తాం. మనకు ఓకే నో ఇప్పుడు అయిపోవాలి అంటే ఎలా ఉంటుంది? ఇంకా నాకు ఇక్కడ దారి ఏం లేదు, ఇదే దారి, ఇది ఒకటే ఉంది, ఇంకేం చేయలేను. మన టాలెంట్స్ కూడా మర్చిపోతాం, మన ఎబిలిటీస్ కూడా మర్చిపోతాం. లాస్ట్కి ఏముంటుంది? ఏ దారి లేకపోతే ఏముంటుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ దారి లేకపోతే గోదారే. అప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది కదా. నో, 100 కాకున్నా 1000 కాకున్నా కూడా నీకు ఏదో ఒక దారి ఉంటుంది అనేది మనకు తెలిసి ఉండాలి, మనం పిల్లలకు చెప్పుండాలి. నిజంగా మనకున్న టెన్షన్స్లో మనకు వచ్చింది కూడా మనం చేయలేము సరిగ్గా. అలాంటప్పుడు మనం మల్టిపుల్ టైమ్స్ మనం ఫెయిల్ అయ్యాము అనుకుంటే మనకి ఇంకా ఏ ఆప్షన్ ఉంది? మనకి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ జెడ్ వరకు ఉన్నాయి మనకి. అవి ఏ విధంగా పిల్లలకి మనం చెప్పగలగాలి? అసలు ఏనా బీనా జెడ్డా పక్కన పెడితే మనం లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మాధురి, అర్థమవుతుందా? టెన్షన్ ఎందుకు అసలు? ఫస్ట్ అయితే ఫెయిల్ అయ్యామని టెన్షన్, ఇంట్లో అమ్మ తిట్టారని టెన్షన్, మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ చదువుకోవచ్చు. కానీ మీరు టెన్షన్ పడుతుంటే మన మెంటలీగా ఫిజికల్గా ఎంత ఎఫెక్ట్ అవుతుంది మన బాడీ పైన అంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. మన ఆర్గన్స్ పైన పడవచ్చు, మన పార్ట్స్ పైన పడవచ్చు. హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయి? అలానే వస్తాయి, కోపం ద్వారానో, టెన్షన్ ద్వారానో, జెలసీ ద్వారానో, వీటన్నిటి ద్వారానే మనకు వస్తాయి. లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఆ కోపం ఎందుకు ఉంటుంది, ఆ టెన్షన్ ఎందుకు ఉంటుంది, ఆ జెలసీ ఎందుకు ఉంటుంది? ఆ సుసైడ్ వరకు అయితే అసలు వెళ్ళాం కదా.
నిజమే. కొంతమందికి వాళ్ళంటే వాళ్ళే నచ్చదు. నేనంటే నాకు అస్సలే ఇష్టం ఉండదు. అసలు అది వినడానికి ఒకప్పుడు నాకు అనిపించేది. ఎప్పుడు నేను కాలేజ్ డేస్‌లో చిచ్చి నేనంటే నాకు అస్సలే ఇష్టం ఉండదు. నేనేం సరిగ్గా చదవలేకపోతున్నాను. నేను చాలా వీక్ స్టూడెంట్‌ననమాట. లాస్ట్ బెంచ్. సో, నాకేం నచ్చదు అన్నట్టుగా ఫీల్ అవుతుండేదాన్ని. సో, నేను ఎందుకు చదవలేను అని చెప్పేసి హార్డ్ వర్క్ చేయగలిగాను నేను. నాకు మ్యాథ్స్ అంటే పరమ బోర్. మా మ్యాథ్స్ సార్ నాకు ఇచ్చిన పనిష్మెంట్ వల్ల నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే ఎక్కడో చోట తగలాలి, మనకి గట్టిగా తగలాలి. ఆ తగిలితేనే రాడు తేలుతాం. దాని తగ్గట్టుగా సక్సెస్. ఇప్పటి మీకు చేంజ్ తెలుస్తుందా? అయ్యో. ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తుందా? చాలా అసలు. మీరే ఒక ఎగ్జాంపుల్ కదా, అంటే నిజంగా. నేనే ఒక ఎగ్జాంపుల్ అంటే కదా. మనలో ఉన్న మెచ్యూరిటీ పెరిగే కొద్దీ కూడా మన ఆలోచన విధానం కూడా చేంజ్ అవుతూ అదే. ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ వచ్చింది అంటే దానికి ఆన్సర్ ఉంటేనే క్వశ్చన్ వస్తుంది. ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి సొల్యూషన్ ఉంటేనే ప్రాబ్లం వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకునేది కాదు, భగవద్గీతలో ఎప్పుడో చెప్పాడు మనకి. ఎలా అంటే మనం యద్భావం తద్భవతి ద్వారా మనం ఏం ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. అవును. సో ఆ ఫ్యాక్ట్ పట్టుకున్నాం అనుకోండి, మనకి సూసైడ్ చేసుకోవాలనిపించదు. ఎందుకంటే నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఫెయిల్ అవుతావు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఫెయిల్ అవుతావు. నువ్వు సక్సెస్ కావాలనుకుంటే సక్సెస్ అవుతావు కదా. ఇప్పుడు ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఇప్పుడు బల్బు కనుక్కున్నారు, ఆయన ఫస్ట్ టైమే అచీవ్ చేసేసారా? ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత కదా. ఎన్నో ఉన్నాయి. ఫోన్ ఉంది, ప్లేన్ ఉంది, ఎవ్రీథింగ్ కదా. మనం వాడే ప్రతి ఒక్కటి ఒక సైంటిస్ట్ కనుక్కున్నదే కదా. ఫస్ట్ టైంకి వాళ్ళు ఏమి అచీవ్ చేయలేదు కదా. సో ఫెయిల్యూర్ నుంచి చచ్చిపోవాలి, బాధపడాలి, ఎవరికో ముఖం చూపించాలి, నథింగ్ అండి. ఎందుకంటే మనం వచ్చాం, మనమే పోతాం. ఆ రియాలిటీ మనకు తెలిసి ఉండాలి. మనం ఏం చేయడానికి వచ్చామో దానిపైన ఫోకస్ పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అని అంటే అన్నీ అచీవ్ చేసుకుంటూ వచ్చానా? అన్నీ సక్సెస్ అవుతూ వచ్చానా? అలా అందరి క్లాప్స్తో వచ్చానా? లేదు కదా. లాగుతుంటారు జనాలు. మనకి సమస్యల ఊబిలో తోస్తుంటారు జనాలు. వాటికి మనం లేచి కూర్చొని ఏం చేయాలి, మన ప్యాషన్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి, మన అసలు ఏంటి, మనకు మనం ఏంటి అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అసలు భయం ఉండదు, మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇది కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన పిల్లల్లో అయితే ఓకే. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా నాకు వాళ్ళలో కూడా చెప్తున్నారండి కొంతమంది పిల్లలు, నాకు చచ్చిపోవాలని ఉందని. వాళ్ళకి అసలు అర్థం ఏంటో తెలుసా? అయినా వాళ్ళు అలా సీరియస్గా మాట్లాడుతున్నారు. నాకు అన్ని కష్టాలే ఉన్నాయి, నాకు అసలు చచ్చిపోవాలని ఉంది, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నేను చాలామంది పిల్లల దగ్గర విన్నాను నేను. వాళ్ళు ఎందుకు అసలు ఇంతలా ఎందుకు అనంటే ప్రెషర్ పెడుతున్నారు పెద్దలు, పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రెషర్ పెడుతున్నారు. నీకు ఇన్ని మార్క్స్ రాకపోతే నువ్వు వేస్ట్. విన్నర్స్ వాళ్ళు ఏ సెక్షన్, బి సెక్షన్, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, టాపర్స్ అంటే ఏమనిపిస్తుంది వాళ్ళకి? మరి అర్థమవుతుందా మీకు ఇక్కడ? ఇప్పుడు పిల్లలైనా ఇంట్లో అయినా కూడా వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు, నువ్వెందుకు ఇలా ఉన్నావు? మరి ఇంకెవరో ఇంకా బాగుంటారు, మరి మీరు ఇలా ఎందుకున్నారని పిల్లలు క్వశ్చన్ వేస్తే ఏం చేస్తారు పెద్దలు? ఎక్కడ తిరిగి వచ్చినా కూడా మనం ఎలా ఉన్నా కూడా పేరెంటింగ్ దగ్గరికి వస్తుంది. మనం స్టార్టింగ్లో వాళ్ళని ఎలా చూసుకుంటే వాళ్ళ క్యారెక్టర్ ఆ విధంగా బిల్డ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అన్నీ అచీవ్ చేయలేరు అందరూ. ఇప్పుడు మల్టీ టాలెంటెడ్గా పోవాలి అని అంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా పాప ఇన్ని చేస్తుంది అని అంటే మన సపోర్ట్ బాగుండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక షూట్ చేసింది, ఇంకోటి చేయలేనమ్మా అంటే ఓకే. లేదు నువ్వు చెయ్యాలి, నా పరువు పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అని నేను టార్చర్ పెట్టాను అనుకో. మీ పిల్లలు అసలు మీ మాట ఎలా వింటున్నారు? చెప్పేది కూడా చెప్పదు. మీ ఇంట్రెస్ట్లు కూడా వాళ్ళపైన రుద్దుతారా మీరు? రుద్దడం అనేది ఏముండదు. కానీ వాళ్ళు మీకు నచ్చినట్టుగా ఎలా ఉండగలుగుతున్నారు అసలు? నచ్చినట్టు అంటే వాళ్ళకి ఏం క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఎదుగుతారు, అవి నేను చూసుకున్నాను అనమాట. ఇప్పుడు మా పెద్ద పాప యోగాలో, మెడిటేషన్లో, స్మార్ట్ స్టడీస్లో ఉంది. మా చిన్న పాప కొంచెం మేకప్లో, టీవీలో, ఫుడ్ తినడంలో, మంచిగా రెడీ కావడంలో మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మేము కంప్లీట్గా ఒక్కొక్క సెకండ్ ఎలా ఒకరికి నేర్పించాలి, మేము నేర్చుకోవాలి అనే దాంట్లో ఉంటాం. మా చిన్న పాప హాయిగా ఎంజాయ్ చేస్తుంది, తనకు అలానే వదిలేసేయాలి. తను ఇప్పటి నుంచి నేను కలెక్టర్ అవుతా, హీరోయిన్ అవుతా అంటుంది. యాక్చువల్గా తనని అలానే వదిలేస్తాము. ఇప్పుడు ఇలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు 10 yearsలో ఇలా ఉంటుంది, రేపు 1 year అయిన తర్వాత ఇంకోటి అంటుంది. కానీ మనం అదే పట్టుకొని కూర్చోవద్దు కదా. అలా వదిలేసామనుకోండి వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది.
ఒక్కొక్కటి చూస్తున్నా కొద్దీ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా చూస్తే వాళ్ళెవరు, వాళ్ళేంటి, ఆ యూనిఫామ్ ఏంటి అనేది ఉంటుందన్నమాట. మనం వాళ్ళలా వదిలేసామనుకోండి, హ్యాపీగా వాళ్ళు అనుకునేది అచీవ్ చేస్తారు. మనం ఎవరినో చూసి మనం చేయలేమండి. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి, వాళ్ళు చేసే పని అప్రిషియేట్ చేస్తూనే ఉండాలి. డిస్కరేజ్ చేయొద్దు ఏదైనా కూడా. ఒకవేళ అది చెయ్యలేరు అన్నా కూడా వదిలేసేయాలి, నేర్చుకుంటారు కదా. అవును, నేర్చుకుంటారు. ఏదైనా కూడా మనం టైం పెడుతున్నామంటే అక్కడ వేస్ట్ అనేది ఉండదు, ఏదో ఒకటి నేర్చుకుంటాం, వదిలేసేయచ్చు, ఏముంది. కానీ పక్కన వాళ్ళని చూసి కంపేర్ చేసి వాళ్ళని తిట్టడము, కొట్టడము, మనం ఫీల్ కావడం, వాళ్ళు ఫీల్ చేస్తే మీ హెల్త్ పాడవుతుంది, వాళ్ళది హెల్త్ పాడవుతుంది. దానికి మించి ఇంకేమి ఉండదు. పేరెంటింగ్ టిప్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వాల్సిందే. సో చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.